పెనమలూరు నియోజకవర్గంలో మంత్రి జోగి రమేష్ అక్రమాలకు పాల్పడ్డారని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బోడే ప్రసాద్ అన్నారు. ఇబ్రహీంపట్నంలో నివాసం ఉంటే అతని కుటుంబం సభ్యులకు పెనమలూరులో ఓటు హక్కు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. మంత్రి జోగి రమేష్ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని బోడే ప్రసాద్ ఆరోపించారు. పోలింగ్ కేంద్రాల దగ్గర రౌడీ షీటర్లను పెట్టి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారని బోడే ప్రసాద్ ఆరోపించారు. భద్రత విషయంలో పెనమలూరు పోలీసులు విఫలమయ్యారని బోడే ప్రసాద్ అన్నారు. చూపిస్తాం మా తడాకాయండు ఊళ్ళే ఫోన్ చేసి బెదిరింపులకి పాల్పడటమో బెదిరించడమో కాదు. ఇంటో అడ్రస్లు అడుగుతూ ఉన్నాడంట కార్యకర్తలకి, ఎక్కడుంటున్నాడు ఏంటని అడ్రస్లు చెప్తున్నారు వీళ్ళు. దమ్ముంటే రా అని చెప్పి ఏ అడ్రస్లు తెలుసుకుని ఏం పీకుతా? నీకు రేపు 4వ తారీఖు కార్పొరేషన్ చైర్మన్ కూడా పీకేస్తారు. ఒంటిలో మదం ఉండటం కాదు, బుర్రలో ఆలోచన ఉండాలా, సంస్కారం ఉండాలా. నువ్వే పార్టీకి పనిచేసా మొన్నటిదాకా? సారథి గారు వైసీపీలో ఉన్నప్పుడు ఏ పార్టీకి పనిచేసా? ఆ పార్టీలో ఉండి కులం ఇవాళ నువ్వే కులానికి చైర్మన్వి, ఏ కులాన్ని పుట్టావని చెప్పి వాళ్ళని అడుగుతా ఉన్నా. కులాల గురించి ఎందుకు అసలుకి? ఎవరు మంచి చేస్తే వాళ్ళు అంటుంటారు కార్యకర్తలు, ఎవరు మంచి చేస్తే వాళ్ళు అంటుంటారు ప్రజలు. అంటే